ఇవాళ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ నాతో పాటే ఉంది, కానీ ప్రజ్ఞ వదిన తన ప్రేమ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది. బుల్బుల్ వెళ్తానన్న నిర్ణయంతో నేనెంతో భయపడిపోయాను. అక్కడ ప్రజ్ఞ వదిన పరిస్థితి ఎలా ఉందో ఏమో. అభి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కాపాడతాడా అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉండుంటుంది. మనిషి ప్రేమలో తన జీవితం అంతా గడపగలడు, కానీ తన ప్రేమ కోసం ఎదురు చూస్తూ 2 రోజులు కూడా గడపలేడు. అయినా ఎదురు చూడడం ఎలా ఉంటుందో నాకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది. ప్రజ్ఞవతిని అభికి దూరంగా ఉంచాలనుకుంటే మరి తన మనసులో అభి మీద ప్రేమనెందుకు పుట్టించావు? ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ఎందుకు సాగాల్సి వస్తుంది? ఎక్కడి నుంచైతే ఒక్కోసారి ఏ గమ్యం, ఏ మలుపు కనిపించదో. మరి నువ్వు ప్రతి చోట ఉంటావు కదా. ప్రేమించిన వాళ్ళు తాము ఒంటరిగా ఉన్నామనుకుంటారు. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయవు నువ్వు? అభి ప్రజ్ఞవతిని తీసుకురావడానికి వెళ్ళాడు. ప్లీజ్ తన ధైర్యాన్ని, ప్రజ్ఞవతిని ఆశని నాశనం కానివ్వకు. అలాగే వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు కదా, వాళ్ళని ఎప్పటికీ వేరు చేయకు. తను 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 ఇక్కడేం చేస్తోంది? ఒకవేళ తనేమీ ప్రమాదంలో లేదు కదా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. ఈ సర్ప్రైజ్ నీకోసమే అభి. అంటే లాస్ట్ ఇయర్ మనం వ్యాలంటైన్స్ డే కలిసి చేసుకోలేకపోయాం కదా, అప్పుడు నువ్వెంత బాధపడుంటావు. అందుకే నేను ఈసారి వ్యాలంటైన్ మన కోసం ఎక్స్ట్రా స్పెషల్ గా చేయాలనుకున్నాను. తను ఎక్కడున్నావు? బయటికి రా. నీ దగ్గరే ఉన్నాను. అలాగే నువ్విక ఆగలేకపోతున్నావని కూడా తెలుసు. మరి నా సిచ్యువేషన్ ఏంటో ఆలోచించి, నువ్వు నా దగ్గర ఉండి కూడా నాకు దగ్గరగా లేనప్పుడు నేనెంత బాధపడుంటాను అభి. తను తను నువ్వు ఎక్కడున్నావు? బయటికి రా. తను హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తను అభి ప్లీజ్ నన్ను ఇలాగే ఉండనివ్వా. నన్ను ఫీల్ అవ్వని నువ్వు ఇక్కడే ఉన్నావని నా దగ్గర. నీకోటి తెలుసా, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఓ ఒక విషయం అయితే నేను మర్చిపోయాను. వెయిట్. సి అభి, మొత్తం అన్నీ నీకు ఇష్టమైనవే. కేక్, క్యాండిల్స్, షాంపెయిన్. నీకు సంతోషమేగా అభి? ఇప్పుడు నాకు నా సంతోషం కావాలి. విల్ యూ బీ మై వ్యాలంటైన్? అద్భుతం ప్రజ్ఞా గారు, మీ వ్యాలంటైన్స్ డే కేక్ కూడా వచ్చేసింది. కానివ్వండి, కాస్త రుచి చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో మీ కేక్. ఆహాహాహా, చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి మరి, అద్భుతంగా ఉంది కదా. కిడ్నాపింగ్ లో జనాలకి తిండే ఉండదు, కానీ మీకేమో కేకే వచ్చేసింది. ప్రజ్ఞా గారు, ఈ కేక్ చూడడానికి కాదు, తినడానికి. అయినా నువ్వేమనుకుంటున్నావు? తమరికి తాళి కట్టిన పతిదేవుడు మిస్టర్ అభి ద రాక్ స్టార్ స్వయంగా ఇక్కడికి బయలుదేరి వస్తారని, అలాగే తన చేత్తో నీకు కేక్ తినిపిస్తారనా? ఇవాళ వ్యాలంటైన్స్ డే మేడం. ఇవాల్టి రోజున ప్రతి ప్రేయసి తన ప్రియుడితో పాటే ఉంటుంది. నా బుల్బుల్లాగా కాసేపట్లో నా దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే మరి నీ అభి కూడా ఉండుంటాడు తన్నుతో పాటు. ఖుషి చేస్తుంటాడు. అయినా కాస్త ఒక విషయం చెప్పండి ప్రజ్ఞా గారు, తన విలాసమైన సాయంత్రాన్ని వదిలి, తన అందమైన గర్ల్ ఫ్రెండ్ని వదిలి తను ఇక్కడికెందుకు వస్తాడు చెప్పండి? తమరి కోసమా? అసలు తమరేమవుతారు తనకి? నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎలా ఉంటుంది మనం ఒకరిని ప్రేమిస్తుంటే వాళ్ళు ఇంకొకరితో ఉంటే? నీకు తెలుసా, కొన్ని రోజుల క్రితం వరకు నా పరిస్థితి కూడా అదే. తలుచుకుంటే ప్రాణం పోతుండేది బుల్బుల్ ఇంకెవరితోనూ. కానీ నేను కూడా నిర్ణయం చేసుకున్నాను, బుల్బుల్ని నేను సొంతం చేసుకుంటానని, తను కేవలం నాదేనని. ఇక ఏంటంటే నీకు నాకు కొంచెం తేడా ఉంది. నేను కాస్త మండివాణ్ణి. ఏది కావాలనుకుంటానో దాన్ని పొంది తీరుతాను. కానీ నువ్వు కావాలనుకున్నా కూడా నువ్వు నీ అభిని పొందలేవు. అయినా నేను నీ అభి విష్ చేయడానికైతే రానే రాడు, అలాగే వీళ్ళు విష్ చేయరు. సరే, నేనే స్వయంగా విష్ చేస్తాను నిన్ను. విష్ యూ ఏ వెరీ సాడ్ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞా గారు.
చెప్పు అభి, విల్ యూ బీ మై వ్యాలంటైన్? ఏమైంది అభి? నీకు ఇదంతా నచ్చలేదా ఏంటి? అలాంటిదేం లేదు తను. ఈ సమయంలో నేను ఇదంతా ఆలోచించే స్థితిలో లేను. ఎందుకని? తను అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు ఇప్పుడు వ్యాలంటైన్ కావాల్సి వచ్చిందా? అవును మరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా ఈ రోజు వీటన్నిటి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అసలు అయినా కూడా నాకు నీలాగా పనికి మళ్ళీ టెన్షన్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అభి, ఇవాళ వరకు నేను నిన్నేమీ అడగలేదు. కేవలం ఇవాళ ఒక్కరోజే అడుగుతున్నాను కదా అభి. నేను నీతో పాటు ఉండలేను ఇప్పుడు. నేను ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళాలి. ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞ, నీ నా పేరు విని విని విసిగిపోయాను. అయినా తనెందుకు కాపాడడానికి వెళ్తున్నావు? తనకేదైతే జరిగిందో చాలా మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ తను ఎప్పటికీ తిరిగి రాకూడదని. అలాగే అభి, నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, తను నీ లైఫ్ లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. మరి నీకు ఇవాళ ఆ అవకాశం కలిగినప్పుడు తనని వదిలించుకోవడానికి, తనని కాపాడడానికి ఎందుకు వెళ్తున్నావు? అవును, వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాలో ఇంకా మానవత్వం అనేది మిగిలింది కాబట్టి. నేను తనని నా జీవితం నుంచి దూరంగా పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఈ రకంగా కాదు. నేను తనని దొంగ పెళ్లి చేసుకున్నాను. భర్తనైనట్టు నాటకమాడాను. కానీ నేను తనని నా భార్యగా అంగీకరించడం లేదని తనకు తెలిసింది. అయినా సరే తను తన బంధాన్ని నిలబెట్టుకుంది. నేను తనని ద్వేషిస్తూ వచ్చాను, కానీ తను ప్రతి సందర్భంలోనూ నాకు అండగా ఉంటూ వచ్చింది. కానీ ఇవాళ తనకి నా అవసరం వచ్చినప్పుడు నేను పక్కకు తప్పుకోవాలను అనుకుంటున్నావా? నీకు తెలుసా, ఒకవేళ నేను తనకు సాయం చేయకపోతే అప్పుడు వాళ్ళు తనని చంపేయొచ్చు కూడా. అవును, నేను తనని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాను, కానీ ఈ లోకం నుంచి దూరంగా కాదు. తన గురించి బాధపడడానికి తన ఫ్యామిలీ ఉంది. అయినా తనకు అక్కడ ఏం జరిగినా నాకు వచ్చి నష్టం ఏమీ ఉండదు అభి. కానీ నాకు నష్టం ఉంటుంది. ఎందుకంటే తను నా భార్య. పేరుకు మాత్రమే అయినా కానీ నేను తన పాపిట కుంకుమ పెట్టాను. అలాగే ఆ కుంకుమకు ఒక అర్థం అనేది ఉంటుంది కదా. తను తన బాధ్యతను నిర్వర్తించింది. అలాగే నేను నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. తనకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. నేను తనని రక్షిస్తానని ప్రమాణం చేశాను. నేను వెళ్తున్నాను. లేదభి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. చిన్న పిల్లల పట్టుబట్టకు తను. ప్రామిసెస్ ని ఎప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేసావా? ఎప్పుడైతే నాకు పెళ్లికి అర్థం తెలిసిందో. వాట్ యు మీన్ బై నీకు పెళ్లికి అర్థం తెలిసిందో? ఒకవేళ తనని లవ్ చేయట్లేదు కదా? ప్రేమేమీ కలగలేదు నాకు. కానీ ఈ బంధం పట్ల తనకేదైతే కమిట్మెంట్ ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రజ్ఞ నా వైఫ్, అలాగే నా బాధ్యత అవుతుంది. దాన్ని నేను నిలబెట్టుకొని తీరుతాను. నాకెందుకు ఇంత బాధ కలుగుతోంది? తను చెప్పింది నిజమే కదా. నా భర్త ఇంకెవరినో ప్రేమిస్తున్నారు. మరి నన్ను కాపాడటానికి ఎందుకు వస్తారు? ఆయన ఇదే కదా కోరుకున్నారు. ఆయన జీవితంలోంచి నేను వెళ్ళిపోవాలని, ఆయన తనను పెళ్లి చేసుకోవాలని. వాళ్ళు ఈ రోజుని ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన లేకుండా నేనెలా ఉండగలను? ఆయన్ని ఇంకెవరితోనో ఎలా చూడగలను? ఆయన ఇంకెవరితోనో చూడటం కంటే వీళ్ళు నన్ను చంపేయడమే మంచిది. ఎలా అయినా కూడా అది సంబంధమే కదా. ఆ సంబంధం వల్లే ప్రజ్ఞ బాధ్యత నాదవుతుంది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తిస్తాను. లేదభి, నువ్వు నన్నలా వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇలా చేస్తే నేను ఎంత మాత్రం ఒప్పుకోను అభి. చిన్నపిల్లల పట్టుబట్టుకుతాను. అభి, నేను నిన్ను అసలు వెళ్ళనివ్వను. ఒకవేళ నువ్వు ఇవాళ వెళ్ళిపోయావో అప్పుడు నేను నీతో నా రిలేషన్షిప్స్ అన్ని తెంచేసుకుంటాను. అలాగే నీకు నాకు ఎప్పుడైనా సంబంధం ఉండేదన్న విషయం కూడా మర్చిపోతాను. నీకెంత దూరం వెళ్ళిపోతానంటే నువ్వు ఒకవేళ క్షమాపణ అడిగినా కూడా అప్పటికే నేను నీ దగ్గరికి తిరిగి రాను. ఇది నీ లైఫ్. తను నువ్వేం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏ రకంగా అయితే నువ్వేం చేసినా నేనేమీ ఆపను. నువ్వు కూడా నన్ను అలాగే ఆపలేదు. అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు అభి? ఎందుకు ఇలా మారిపోయావు? అది కూడా ప్రజ్ఞ మూలంగా. ఈ కిడ్నాపర్ చాలా స్మార్ట్. ఐఎమ్ ష్యూర్ అతను ప్రజ్ఞ ఉంచిన చోటు ఇదైతే కాదు. అతను ఈ అడ్రస్కి పిలిచి మొదట బుల్బుల్ని చూడాలనుకున్నాడు. ఐ విల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ కన్సోమాగ్ ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి రైట్ సరాసరి వెళ్ళి రైట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నేను బుల్బుల్ మొబైల్ నుంచి కిడ్నాపర్స్కి మెసేజ్ ఇవ్వాలి. నేను 30 నిమిషాలు అక్కడికి చేరుకుంటానని. దాంతో నేను ముందే అక్కడికి చేరుకుని గమనించవచ్చు.
లా 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 లా. లా 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 లా. బాస్ ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. ఆయన రోజు మూడ్లోనే ఉంటాడ్రా. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏహే. అయితే ఆయనకి చెప్పేవాళ్ళు ఎవర్రా? ఆహాహాహా. వెళ్ళి నువ్వే చెప్పు. అంటే ఎప్పుడు నేనే వెళ్ళాలా ఏంటి? నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? ఏయ్, నువ్వు జూనియరుగా, వెళ్ళు వెళ్ళు. లా 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 లా. బాస్. ఏంటి? ఎవరో మెసేజ్ పంపినట్టున్నారు మీ మొబైల్కి. బుల్బుల్ మెసేజ్ చేసింది. 30 నిమిషాల్లో నేను అక్కడికి చేరుకుంటాను. హే, అందరూ వినండి, ఇలా రండి. నా బుల్బుల్ 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటుంది. మంచిగా తీసుకురండి, పద్ధతిగా. మీ అందరికీ తను వదిన అర్థమైందా? ఇదిగో విను. ఈ ఫోన్ తీసుకెళ్ళు. ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసి బుల్బుల్ ఎక్కడుందో తనని అడగండి. ఆ తర్వాత నా ఫోన్కి ఫోన్ చేసి చెప్పండి. సరే, ఇక వెళ్ళండి జాగ్రత్తగా. బుల్బుల్, 30 నిమిషాలంతే. 30 నిమిషాల తర్వాత నువ్వు నా ఎదురుగా ఉంటావు. ఉందా? ఎస్, ఫైనలీ ఆ బుల్బుల్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. నా జస్ట్ హోప్ అక్కడ ఎలాంటి గందరగోళం జరగకూడదు. ఇక ఆ బుల్బుల్ నా లైఫ్ లోంచి పర్మనెంట్ గా తప్పుకోవాలి. అదంతా సరే ఆలియా, కానీ ప్రజ్ఞ తన సంగతి ఏంటి? తనైతే ఇంటికి వస్తుంది కదా. తను వచ్చిందంటే మొత్తం చెప్పేస్తుంది ఇదంతా కార్పొరేటర్ చేశాడని. అప్పుడు ఒకవేళ తను దొరికిపోతే ఇక మన బండారం బయటపడిపోతుంది. మనం కూడా కిడ్నాపింగ్ అనుకున్నామని. ప్రజ్ఞ ఇక్కడికి వచ్చాక అప్పుడు ప్రజ్ఞ గురించి ఆలోచిద్దాం. అండ్ ఫర్ నౌ లెట్ మీ ఎంజాయ్ ద మూమెంట్. తను ఎక్కడికి వెళ్తున్నాడు? అనే అయితే ఇంట్లో లేడుగా. ఆలియా, థ్యాంక్స్ ఫర్ ఇట్. ప్రవీణ్, నువ్వు ఇక్కడ? అన్నయ్య ఎక్కడున్నాడు? అభి ఈ బుల్బుల్ ఇక్కడేం చేస్తుంది? ఐ మీన్ తను అలా ఎందుకు నిద్రపోతుంది? ఇస్ షీ ఆల్ రైట్? అలియాది తను నిద్రపోవడం లేదు, స్పృహలో లేదు. స్ప్రోలో ఎందుకు లేదు? అంటే ఎలా? వదినాది కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. అలాగే వాళ్ళు ప్రజ్ఞావతిని వదిలేస్తామన్నారు. కానీ అందుకు బదులు బుల్బుల్ కావాలని డిమాండ్ చేశారు. అవును, అదంతా మాకు తెలుసు. ఆ తర్వాత సంగతి చెప్పు. మీకు తెలుసా? ఎలా? నా ఉద్దేశం అది నువ్వెంతకు ముందే చెప్పావు కదా, అదే కిడ్నాపర్స్ ఫోన్ చేస్తారని. అప్పుడు అదంతా వైశాలి వదిన, నువ్వెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు పాపం? నువ్వు మాట్లాడుకో, నన్ను మాట్లాడివ్వు. ప్రవీణ్, ఏమన్నారు వాళ్ళు? ప్రజ్ఞా వదినకి బదులుగా బుల్బుల్ని రమ్మన్నారా వాళ్ళు? అవునాలియా, అలా కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. అయితే బుల్బుల్ ఆ విషయాలన్నీ వింది. తన మొండితనం ఎలాంటిదో నీకు తెలుసుగా. తను వెళ్తానని మొండి పట్టింది. అభి నేను అబియస్లీ వద్దన్నావు. తను ఒప్పుకోపోవడంతో అప్పుడు అభి నీళ్ళల్లో నిద్రమాతలు కల్పించాడు. దాంతో తను నిద్రపోయింది. తనకు బదులుగా అభి స్వయంగా వెళ్ళాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడంటే మరి తను ఆ కిడ్నాపర్స్ని పట్టుకుంటాడేమో. ఆలియా, ఏం ఆలోచిస్తున్నావు? అన్నయ్య గురించి. నువ్వు అన్నయ్యని అలా ఇలా ఒంటరిగా వెళ్ళనిచ్చో ప్రవీణ్. నీకు తెలుసా ఎంత రిస్కీనో అన్నయ్య ఎక్కడికి వెళ్ళటం, ఎంత టెన్షన్ తను అక్కడికి వెళ్ళటం. నువ్వు అన్నయ్యని ఆలియా, ఒంటరిగా ఎలా రిలాక్స్, నాకు వెళ్ళనిచ్చో? అభి గురించి తెలుసు కదా. నేను అభితో మాట్లాడాను. ఒకవేళ అక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు తను నాకు కాల్ చేస్తా అన్నాడు. ఇన్ఫాక్ట్ నేను అక్కడ లోకల్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు అభి దగ్గరికి చేరుకునే ఉంటారు. నువ్వేం టెన్షన్ పడక. అలాంటిది ఏమైనా జరిగితే నేను నీకు చెప్తాను. సరే. ఐ వాజ్ రైట్. కావాలని ఇలాంటి చోటికి రమ్మన్నాడు. ఇక్కడ తప్పిపోయినా వాళ్ళని వెతకడం కష్టం అవుతుంది. అలాగే దొరికిపోతే అప్పుడు పారిపోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు వాడు ఒక్కడా లేక చాలామంది ఉన్నారనేది చూడాలి. ఈ చోటే సరైంది. ఇక్కడ దాక్కుని కిడ్నాపర్స్ మీద కన్నేసి ఉంచుతాను. అతని ఫోనే, కానీ ఎలా ఎత్తను? ఒకవేళ వాడు నా గొంతు విన్నాడంటే అప్పుడు వాడికి ఏదో తేడా జరిగిందని అర్థమవుతుంది.
ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ అడ్రస్ మా ఫ్రెండ్కి చెప్తారా కొంచెం ప్లీజ్? ప్లీజ్. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ లక్ష్మీ కృప అని చెప్పి ఒక దుకాణం ఉంది. ఏ రంగు డ్రెస్ వేసుకున్నావు నువ్వు? ఇతను నా బట్టల రంగు ఎందుకు అడుగుతున్నాడు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి? బట్టలు బ్లూ. బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ సరే నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. ఏంటి? థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఆ అమ్మాయి ఉంది కదా, తను నాకు ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ తనను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. తనకి ఇక్కడ అడ్రస్ ఏం తెలీదు. థ్యాంక్ యూ. బ్లూ డ్రెస్ అని చెప్పింది కదా, తను ఈ అమ్మాయి కాదు. అయితే వీళ్ళే ఉంటారు. ఇంకొంచెం సేపు అంతే ప్రజ్ఞ గారు, తర్వాత నా బుల్బుల్ నా ఎదురుగా ఉంటుంది. ఈ వ్యాలంటైన్ రోజున నాకింత అందమైన గిఫ్ట్ దొరుకుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నా బుల్బుల్ నా దగ్గరికి రాబోతుంది. ఒక్కసారి తను నా చేతుల్లోకి వస్తే, నా దగ్గరికి వస్తే నేనేం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. నా మనుషులకు బుల్బుల్ కనిపించినట్టుంది. హలో, బుల్బుల్ కనిపించిందా? నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా నీకో. నీకంటే పెద్ద పిచ్చోడిని నేను ఈ రోజు వరకు చూడలేదు నా లైఫ్ లో. అలా కళ్ళకంటూ ఉండు, లైఫ్ లో నువ్వేం చేయలేవు. నువ్వనేదానికి అర్థమేంటా? నువ్వు ఏ లెక్క ప్రకారం అయితే వెళ్తున్నావో దాంతో నీ లవ్ లైఫ్ అయితే అంతమైపోతుంది. అలాగే నీ లైఫ్ లైన్ కూడా అతి త్వరలో ఫుల్ స్టాప్ పడబోతోంది. ఏంటలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? కాసేపట్లో బుల్బుల్ నా దగ్గరికి రాబోతుంది. తను తీసుకురావడానికి నా మనుషులు వెళ్లారు. తను రాగానే తనని పెళ్లి చేసుకోబోతున్నాను. నీ బుల్బుల్ అక్కడ నీ దగ్గరేమీ లేదు, ఇక్కడ నా ఇంట్లో ఉంది. యు ఇడియట్. నువ్వేమంటున్నావు అసలు? ఏమంటున్నావు? తన మొబైల్ నుంచే తనే స్వయంగా మెసేజ్ చేసింది నాకు. ఆ మెసేజ్ బుల్బుల్ కాదు, ఆ మెసేజ్ నీకు పంపించింది మా అన్నయ్య. అండ్ ఐమ్ షూర్ అన్నయ్య ఈ పాటికి నీ దగ్గరికి చేరుకునుంటాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నోరు మూసుకుని ప్రజ్ఞని అక్కడే వదిలిపెట్టి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. లేదంటే ఐమ్ షూర్ అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, అన్నయ్య ఒకవేళ అక్కడికి చేరుకుంటే అలాగే నిన్ను పట్టుకుంటే అప్పుడు నిన్ను ప్రాణాలతో మాత్రం వదిలిపెట్టడు చెప్తున్నాను. అభినైతే నేను వాడిని వదిలిపెట్టిను. దానికంటే ముందు దీన్ని కూడా వదిలిపెట్టిను. ఫోన్ ఎత్తండ్రా ఎదవల్లారా. బస్ ఆ అమ్మాయి మా ముందే ఉంది. పిచ్చోళ్ళరా, అక్కడే అమ్మాయి లేదు, అర్థమైందా? బుల్బుల్ ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయికి బదులు అభి వచ్చాడు అక్కడికి. రహస్యంగా మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాడు. అయితే మీరు అక్కడి నుంచి పారిపోండి, లేదంటే మీరు అభిని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. పట్టుకోండి వాణ్ణి.
ఏంట్రా ఎందుకు కొట్టావు? నేనేం కొట్టలేదు. తమాషాలు చేస్తున్నావా? నేనేం చేయలేదే. మరి ఎవరు కొట్టారు? పట్టుకోండి. ఆగండి ఆగండి ఆగండి, ఒక చిన్న పనుంది.